పంజరంలో ఉన్న రామచిలుక ఎలాగైతే బయటికి స్వేచ్ఛగా ఎగిరిపోవాలనుకుంటుందో, నేను కూడా ఇంట్లో నుంచి బయటికి అలా మా ఆయనతో కలిసి బయటికి సరదాగా వెళ్ళాలనుకుంటాను. అలా అని ఇంట్లో కట్టిపడేశారని కాదు. ఇంట్లో ఇద్దరు చిన్నపిల్లలు ఉంటారు కాబట్టి బయటికి వెళ్ళడం కుదరదు. ఏది అవసరమైనా కానీ ప్రతి ఒక్కటి మా ఆయననే తీసుకొనొస్తాడు. పాల ప్యాకెట్ దగ్గర నుంచి ఫ్రూట్స్, వెజిటేబుల్స్, స్నాక్స్ ఇంట్లోకి ఏది అవసరమైనా కానీ మా ఆయననే చూసుకుంటాడు. నేను గడప దాటి బయటికి వెళ్ళాల్సిన అవసరం ఉండదు. సో, ఎలాగైతే పిల్లలు నాన్న బైక్ స్టార్ట్ చేయంగానే ఎలా అయితే ఏడుస్తారో ఒక రౌండ్ వేయమని చెప్పి అలాగనమాట. కనీసం బయటికెళ్ళి ఇలా జస్ట్ ఒక రౌండ్ వేసుకొని రావాలని నా ఉద్దేశము. బయటికి తీసుకొని వెళ్ళి డబ్బులు ఖర్చు పెట్టాలని కాదు. ఈ వీకెండ్ మార్కెట్కి అయితే నేను మా ఆయన కలిసి వెళ్ళాము. మళ్ళీ ఎప్పుడు దొరుకుతుందో బయటకు వచ్చే ఛాన్స్. పిల్లలతో అయితే కుదరదు. ఇప్పుడైతే మా అమ్మమ్మ ఉంది కాబట్టి పిల్లల్ని వదిలిపెట్టి మా ఆయనతో కలిసి అయితే వెళ్ళాను. ఈ వీకెండ్ మార్కెట్లో ఇంకా వెజిటేబుల్సే కాకుండా ఫ్రూట్స్, ఆడవాళ్ళకి అవసరమైన వస్తువులు, బట్టలు, స్నాక్స్ అన్ని రకాల ఐటమ్స్ అయితే దొరుకుతున్నాయి. ఎక్కడో దూరం వెళ్ళాల్సిన అవసరం లేదు వీకెండ్ మార్కెట్లో. ఇప్పటివరకు చెప్పాలంటే నాకు వెజిటేబుల్స్ తీసుకోవడం కానీ, బేరమాడటం కానీ, ఏరడం కానీ అస్సలు రాదు. నేను ఒకటి ఏరేలోపు మా ఆయన 10 వేస్తాడు గిన్నెలో. అలా ఉంటుందన్నమాట నాతోని. ఇక టమాటోస్ తీసుకునే దగ్గర అయితే ఇంకా నేను ఒక వీడియో అయితే రీక్రియేట్ చేద్దాం అనుకున్నాను. ఆ వీడియో ఏంటో మీరు గెస్ చేస్తే కామెంట్ చేసి పెట్టండి. అలాగే వీడియో చూసి వెళ్ళిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా ఆ వీడియోని, ఛానల్ని.